అంటే అక్కడ ఎవరు పంపించారండి కన్సెంట్? అక్కడికి దుబాయ్ నుంచి ఎల్టీటీ వాళ్ళు, దుబాయ్ అంటే వీ కెనాట్ పర్టికులర్ అని తెలియదు, ఇట్ ఈస్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. అక్కడ నుంచి ఎల్టీటీ వాళ్ళు కొనుక్కున్నారు. అంటే వీళ్ళకి ఫైనాన్సింగ్ అండి, అక్కడ ఫైనాన్సింగ్ చేసి అక్కడ నుంచి, అంటే సింపథైజర్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు ఆ రోజుల్లో వీళ్ళకి. ఎవరికి? ఎల్టీటీకి వరల్డ్ వైడ్ సింపథైజర్స్ ఉన్నారు. ఈవెన్ అవర్ మెడ్రాస్ పీపుల్ ఆర్ సింపథైజర్స్. అంటే ఇది సేలం పంపాలా? అవి సేలం పోవాలి. సేలంలో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు? సేలం నుంచి వాడు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అనమాట ఇది. ఓకే. అవి అమ్మటం, వాటి ద్వారా లేకపోతే ఇంకా వేరే కంట్రీస్కి పంపించి ఎక్స్చేంజ్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్. దట్ ఈస్ వాట్ ది స్టోరీ గోస్ ఆన్. అది యాక్చువల్గా వాళ్ళు చెప్పిన స్టోరీ, అది మనకి అంత కరెక్ట్గా తెలియదు. తర్వాత మేము కన్ఫర్మ్ ఫాలోఅప్ యాక్షన్ కొంచెం కన్ఫర్మ్ చేసుకుందంటే వీళ్ళు ఎల్టీటీ కనెక్షన్ ఉందని అది చెప్తాను. అది సరే పెట్టేసి అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 అయింది, కమిషనర్ పిలిచాడు అందరినీ. అప్పుడు దాకా తీసుకెళ్ళడం, లోపల లోడింగ్ అన్లోడింగ్ ఉంటాయి కదండి, చేసుకుని బండ్లు షీజ్ చేసి అక్కడ పెట్టేసి 9 మంది తీసుకెళ్ళి మా 4th ఫ్లోర్లో, ఫోర్త్ ఫ్లోర్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో పెట్టేసాం. ఇద్దరిద్దరిని గదిలో పెట్టాం, గార్డింగ్ పెట్టేసాం. 6 o'clock పిలిచాడు కమిషనర్. పిలిచి ఇది ఇప్పుడు చెప్పేది ఈ రోజు దాకా ఎవరికి తెలియదు, ఇప్పుడు నేను రిటైర్ అయినా కాబట్టి చెప్తున్నాను అనమాట. నో బడీ నోస్, ఓన్లీ ఆఫీసర్స్ హూ వెంట్ ఫర్ ఫాలోఅప్ యాక్షనే తెలుసు. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. పిలిచి నౌ ఫాలోఅప్ యాక్షన్ చేయాలి, తెనాలి దగ్గర కదా, మీరు తెనాలి వెళ్ళి యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ ఫైండ్ అవుట్, ఐ విల్ గివ్ 1 clue అన్నాడు. ఫస్ట్ గో టు టెలిఫోన్ ఆఫీస్ ఉంది, ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నేను లెటర్ ఇస్తాను మీకు, లేకపోతే ఎవరైనా ఏసీ లెవెల్లో సూపర్ యూ గివ్ లెటర్, ఇష్యూ లెటర్, ఆస్క్ హిమ్ టు లాస్ట్ 1 week నుంచి సౌత్కి, మెడ్రాస్, కేరళ, సౌత్కి ఎన్ని కాల్స్ వెళ్ళి అన్ని నెంబర్లు కావాలి నాకు అన్నాడు. ఎస్టీడీ కాల్స్, ఎక్స్చేంజ్ అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఎస్టీడీ కదా, ఎస్టీడీ కాల్స్ కానీ ఎన్ని వెళ్ళి అంటే కొన్ని వేలు ఉంటాయి. తెనాలిని కొంచెం తక్కువ ఉండొచ్చు ఇది సౌత్కి. సరే మా రాజమోహన్ రావు గారు సేమ్ సూపర్ అంటే ఎవరైతే ఫస్ట్ మేము వెళ్ళి ఒక చేజ్ చేసామే ఆయన ఆయనకి కమిషనర్ చాలా ఇష్టం. ఆయనకి ఎప్పుడు కూడా ఆఫీసర్స్ కొంతమందిని సెలెక్టివ్ పీపుల్ని పెట్టుకుంటారు. ఏ డిపార్ట్మెంట్లోనా, ఈ స్టేట్లో అయితే స్టేట్ క్యాడర్ కాబట్టి పోలీసు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. మాది సెంట్రల్, ఓసారి మేము పంజాబ్ వాడితో పనిచేయాలి, ఒకసారి బెంగాల్ వాడితో పనిచేయాలి, ఒకసారి ఆంధ్ర వాడితో పనిచేయాలి, అట్లా మెడ్రాస్, వీ హ్యావ్ ఆల్ ఓవర్ ట్రాన్స్ఫర్స్. సో రాజమోహన్ రావు, యూ టేక్ చూజ్ యువర్ పీపుల్ అన్నాడు ఆయన. ఎప్పుడు చూసింగ్ అక్కడ. బట్ ఐ వాంట్ సుధాకర్ కావాలి, పాండురంగ, ఒక 5-6 పేర్లు. నాకు తెనాలి బాగా ఫ్రీక్వెంట్గా వెళ్ళాడు. నేను షటిల్ ట్రిపుల్లో గెలిచాను తెనాలిలో, బాగా నాకు ఐడియా ఉంది తెనాలి గురించి. మా సూపరింటెండెంట్ గారు నాకు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. సుధాకర్ ఏంటి హౌ వీ స్టార్ట్ అన్నాడు, పక్క పిలిచి తెనాలి వెళ్దాం సార్, ఫస్ట్ థింగ్ వీల్, కమిషనర్ గారు టెలిఫోన్ ఎక్స్చేంజ్ అన్నారు, కానీ ఫస్ట్ థింగ్ వీల్ గో అండ్ సెర్చ్ హోటల్స్ సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేస్తే అది ఒక పార్ట్, తర్వాత టెలిఫోన్, తర్వాత నియర్ బై విలేజెస్, కొత్త వాళ్ళు ఎవరిని వచ్చారా లేదా, దట్ ఈజ్ నైట్ 6కి బయలుదేరాం. సో నల్లోడి 7:30 అయింది, 7:30కి 8కి మా వాడు పిలిచింది, 9 అయింది. సో 9 బయలుదేరి 10 o'clock వెళ్ళాం. 10 o'clock నేను చెప్పాను సార్, తెనాలి బస్ స్టాప్ ఎదురుగానే పెద్ద లాడ్జ్ ఉంది, సామ్రాట్ లాడ్జ్. అది మనకి వెళ్ళగానే అదే తగులుద్దు మనకి, అది ఫేమస్. ఎవరు వచ్చినా కానీ బస్ స్టాండ్ దిగి అక్కడే ఉంటారు. అక్కడికి వెళ్దాం సార్ ఫస్ట్ అన్న. సరే అందరం దిగి డ్రైవర్ని గేట్ దగ్గర ఈ బండి ఇక్కడే పెట్టుకోమన్నాం. లోపలికి వెళ్ళేవాడికి 10:30 అయిపోయింది. ఆయన ఇండైరెక్ట్గా నన్ను చూసుదాకా లీడ్ చెప్పాడు. అట్లా అనమాట లీడ్ చేయమంటే, సరే నేను అందరూ ఇట్లా సోఫాలోని కౌంటర్ దగ్గర కూర్చున్నారు. నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ ఇవ్వమన్నా. ఐఎమ్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ ది యూనిఫామ్. తక్కిన వాళ్ళందరూ మఫ్టీలో ఉన్నారు. రివాల్వర్ రెగ్యులర్గా నేను ఎక్కడికి వెళ్ళిన రివాల్వర్ లోపల కానీ ఇక్కడ ఉండేది నాకు, అది పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సరే తీసుకుంటూ చూస్తున్నాను అనమాట. గత 1 week నుంచి 1 week 10 days వెనక్కి వెళ్ళి అలా పేర్లు వెంకటరామిరెడ్డి, సుబ్బారెడ్డి, రామయ్య, రావణరావు, ఇలా పేర్లన్నీ వస్తున్నాయి. అన్నీ ఆంధ్ర పేర్లే ఉన్నాయి. అట్లా తిప్పుకుంటూ వస్తుంటే వీ ఫైండ్ ఓన్లీ ఆంధ్ర నేమ్స్. చుట్టుపక్కల విలేజెస్, ఇప్పుడు తెనాలి అవునండి ప్యారిస్ కదా, మన ఆంధ్ర ప్యారిస్ కదా. వస్తామంటే ఒక్క దగ్గరికి వచ్చినప్పటికీ నా చెయ్యి ఆగిపోయింది. అయితే కొంచెం డిఫరెంట్ టైప్ కనపడింది. ఇప్పుడు మన దానిలో రామారావు, రామకృష్ణయ్య ఇట్లా ఉంటాయి.
రాము అని ఉండదు. అంటే కొంచెం బాగా, ఎందుకంటే ఆ కేసుని బట్టి మన బ్రెయిన్ ఒక్కోసారి చిన్న కేసులు పెద్ద ఉపయోగించాం. ఆ కేసు డెప్త్ని బట్టి అంత సిల్వర్ అన్ని క్రోర్స్ రాము. మనకి ఆంధ్రాలో రాము అనే పేరు చాలా తక్కువ ఉంటుంది. రామారావు కానీ రాములు ఉంటుంది. రాము అనగానే నేను అక్కడ ఆగిపోయాను. సార్ మొత్తం అంతా చూశాను, ఒక అటు 10 రోజులు ఇటు 10 రోజులు మొత్తం అంతా చూసుకున్నాము, నాకెందుకో ఈ పేరు మీద డౌట్ ఉంది సార్ అన్న. మా వాళ్ళందరూ రిలాక్స్ కూర్చున్నారనమాట. అంటే ఎవరో ఒకడు చేసే పని కదా, దానికి 10 మంది వచ్చి రిజిస్టర్ వెరిఫై చేయలేరు కదా. మా సూపర్ నా పక్కనే కూర్చున్నారు, రాజమోహన్ రావు ఆయన పేరు, ఈజ్ నో మోర్ నౌ. ఈ రూమ్ ఓపెన్ చేద్దాం సార్. ఆయన కొంచెం భయస్తుడు, 10-11 అవుతుంది, ఫ్యామిలీస్ ఉంటారు, డిస్టర్బ్ చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్, మనకి అంత స్పెసిఫిక్ లేదు కదా అన్నాడు. సారీ, నేను స్పెసిఫిక్ లేదు సార్, మనం వచ్చాము, ఏదో విల్ డూ సంథింగ్. నాకు ఇప్పుడు ఇన్ని పేర్లు ఒక 15 రోజుల నుంచి మనం చూస్తే ఈ ఒక పేరు దగ్గర రూమ్ ఓపెన్ చేశారు అప్పుడు అని ఐ రిక్వెస్ట్ రిపీటెడ్లీ వేస్తే సరే ఓకే ఓపెన్ చేద్దామని అంటే వాడిని పిలిచాను. పిలిచి వాడు అక్కడే ఉన్నాడు. పిలిచి ఏమయ్యా రూమ్ ఎవరిదంటే, సార్ ఎవరో 4 ఉన్నారండి ఆ రూమ్లో అన్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే, తెలియదు సార్, మరి వస్తా పోతూ ఉంటారు, ఒక వారం 10 రోజులు ఉంటున్నారు, అదే ఫర్ మోర్ దెన్ 10 days అనేది చెప్పాడు. చెప్తే సరే ఆస్తి ఓపెన్ అని తలుపు కొట్టించాం. తలుపు కొట్టిన ఒక 3-4 minutesకి వాడు నిద్రపోతున్నాడు అనుకుంటా. ఒక 3-4 minutes తలుపు తీశాడండి. ఎదురుగా నేను మా సూపరింట్ ఉన్న ఎదురుగా తలుపు నేనే కొట్టింది గట్టిగా. చూస్తే వీవ్ రిచర్డ్స్ ఉంటాడు కదా, వీవ్ రిచర్డ్స్ ఎట్లా ఉంటాడు, ఆ పర్సనాలిటీలో వీవ్ రిచర్డ్స్కి 2 జాన్లు పొడుగున్నాడు. 6'5", 6'6", ఇంచుమించు అంత హైటు, స్టబ్బాన్ ఫెలో, నల్లగా అనమాట, అదిరివే పర్సనాలిటీ. వాడు ఎవరికైనా ప్లీజ్ జావ్ అందరు జావ్ మర్యాద లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే కింద బెడ్లు కనపడే 4 బెడ్లు. నాకు వాడిని చూడగానే అనుమానం వచ్చేసింది, ఇదేదో సమ్ సస్పిషియస్ క్యారెక్టర్ అని. వేర్ ఆర్ దీస్ పీపుల్ అన్నాడు. దే హవ్ గాన్ ఫర్ ఎ మూవీ అన్నాడు. ఇంగ్లీష్ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేను ఫస్ట్ లాక్ చేసి మొత్తం రూమ్ అంతా సెర్చ్ చేసాం. ముందు రూమ్లో ఒక లగేజ్ కనపడలేదండి. వాడు కొన్న బనియన్ కూడా తెనాల్లో కొన్నది, కొన్న కడ్రాయర్ కూడా తెనాల్లో కొన్నది. అంటే తెనాలి ప్యాకింగ్ ఉంటాయి కదా, షాప్ నేమ్ వేసి ప్లాస్టిక్. వాళ్ళు చేతులు ఊపుకుంటే వెపన్స్తో వచ్చారట. వెపన్స్తో వచ్చిన తర్వాత తెలిసింది మాకు. వచ్చారు, కట్టుబట్టలతో వచ్చారు, అన్ని ఇక్కడ కొనుక్కున్నారు. అంటే దే డోంట్ వాంట్ టు లీవ్ ఏ స్మాలెస్ట్ ఆఫ్ స్మాల్ క్లూ. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని తెలియకూడదు అనమాట. చూస్తే ఏమి ఒక్క వెపన్ లేదు, ఏం లేదు. వాడు బనియను లుంగి మీద ఉన్నాడు, ఒక షర్ట్ తగిలించి ఉందంతే. వస్తే వాడిని కూర్చోబెట్టాం అక్కడ. కూర్చుని పెట్టి వాడు బెడ్ గిడ్డ మొత్తం రూమ్ మొత్తం సెర్చ్ చేసాం. పెద్ద రూము, 3 బెడ్లు, సినిమాకి వెళ్ళారని చెప్పి అయిపోయింది. అయితే వాడిని బయటికి తీసుకొచ్చాం. అసలు వాడిని బయటికి తీసుకురాకూడదు, మేము చేసిన పెద్ద పొరపాటు ఇది. తీసుకొచ్చిన తర్వాత ఏం బిజినెస్ చేస్తామన్నాడు. ఐ విల్ డూ ఫ్రూట్ బిజినెస్ అన్నాడు. ఫస్ట్ థింగ్ మా టాలీ అయింది. ఫ్రూట్స్ ఉన్నాయి లారీలో, స్వీట్ ఆరెంజెస్. ఫస్ట్ ఏమన్నా అంటే వాట్ అంటే ఐ హ్యావ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అన్నాడు. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అన్నాడు. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఏం ట్రాన్స్పోర్ట్, లారీలు ఉన్నాడు. ఎన్ని లారీలు ఉన్నాడు? మోర్ దెన్ 100 అన్నాడు. యూ టెల్ మీ సమ్ ఆఫ్ ద లారీ నెంబర్స్ అన్నా. చాలా బాగా ఇంటరాక్ట్ చేసేవాడిని. యూనిఫామ్ ఒక్కడ నన్ను చేయమన్నాడు. నేను తగ్గిన యూనిఫామ్ ఉండి చేస్తే ఎఫెక్ట్ వేరే ఉంటుంది. 100 లారీల పైన ఉంటే ఐ డోంట్ రిమెంబర్ అన్నాడు. నాట్ 100 లారీల నోడికి వాడి మాటల్లోనే తెలిసిపో సస్పిషన్ ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. వాడు నెంబర్ చెప్పాడు. కరెక్ట్ అదే నెంబరు మేము 4 months బ్యాక్ చేసింది. ఇక్కడ మేము పట్టుకున్న 3 లారీలు ఒకటి టాలీ అయింది. కన్ఫర్మ్ లోపలికి తీసుకెళ్ళిపోయాం. ఇంకా గల్లో తీసుకెళ్ళిపోయి కూర్చుని దాన్ని వాడిని బ్రేక్ చేయాలంటే దానికి సూపర్ అన్నాడు, ఇట్లా అన్నాడు. అంటే వాడిని మేము నేను కొట్టేది పరిస్థితి లేదు అక్కడ. కొట్టాను అనుకోండి. తర్వాత ఒకసారి బ్రేక్ అయిన కొట్టాను మొత్తం అందరూ. నేను భయంకరంగా కొట్టాను అనుకోండి, బెల్ట్ ఎత్తి తీసి కొట్టాను. చెప్పండి, టు బి వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇది లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత ఓకే యూ హ్యావ్ లారీలో ఏం చేస్తా, ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. సో లారీ నెంబర్ దొరికింది, ఫ్రూట్స్ దొరికినాయి. నథింగ్. వాడు మెరుగు ఇంగ్లీష్ నై ఆత అన్నాడు, హిందీ నై ఆత అన్నాడు. ఇంకా ట్రాక్ మారిపోయింది.
నయ్యా అతనేటప్పటికి నో యూ నో ఎవ్రీథింగ్ స్పీక్ ఇన్ హిందీ అని చెప్పి వాడిని ఇంట్రాగేట్ చేస్తే వాడు ఫైనల్గా చెప్పింది ఏంటంటే హీ నెవర్ కన్ఫెస్డ్ ఎనీథింగ్. బండి మేమన్నా నీ లారీలు యాక్సిడెంట్ అయినాయి అనగానే వాడికి అర్థమైపోయింది. అసలు వాడు మమ్మల్ని చూడగానే అర్థమైంది. మా ఏది ఇక్కడ నుంచి వెళ్తుంటే ఎక్కడో పట్టుకున్నారు అని ఒక యూనిఫామ్డ్ ఆఫీసర్ 10 మంది ఆఫీసర్లు వచ్చి వాడి రూమ్కే వచ్చి వాడేమనుకున్నాడంటే వీళ్ళలో వాడు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు అనుకున్నాడు, కానీ మేము లాటరీ తగిలింది అనుకోలేదు. వాడు ఈజో లాటరీ ఊరికే చూస్తూ ఉంటే నేమ్ సస్పిషియస్గా ఉంది. ఆ రూమ్ ఓపెన్ చేసాం. రాము అని నేమ్ ఆంధ్ర వాళ్ళకు ఉండదు. ఓపెన్ చేస్తే వాడికి నువ్వు చెప్పిన బండి మెడ్రాస్ రోడ్లో యాక్సిడెంట్ అయింది, దట్స్ వై కేమనగానే షీయగా అని ఇంకా వాడికి ఏం చెప్పకుండా ఐ వాంట్ టు స్లీప్ అన్నాడు. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ వాంట్ స్లీప్, ఐ డోంట్ నో అబౌట్ దట్ అన్నాడు. చెప్పేశాడు తెలుగులో, ఇంగ్లీష్, అది హిందీలో, ఇంగ్లీష్లో. అంటే తక్కిన వాళ్ళు 3 రావాలి కదా, ఆ 3 కోసం నేను ఏం చేశానంటే వాడిని లోపల బయట గట్టి పెట్టేసి లోపల వాడిని పెట్టేసి 3 ఆఫీసర్లు ఇంత పెద్ద సోఫా డోర్కి అడ్డంగా పెట్టి 4-5 ఆఫీసర్లు లోపల ఉంటే 2 ఆఫీసులో బయట, నేను ఆర్వీఎల్ నరసింహ 2 బయట ఉన్నాం. బయటుండి మేము ఆ నైట్ అంతా తిరిగాం కదండి. హోల్ నైట్ మేము పక్క రూమ్లో అరే రూమ్ ఖాళీగా ఉంది సార్ అంటే జస్ట్ వెంట్ ఫర్ ఎ వాష్. ఈ లోపు ఏమైంది, బయటికి వెళ్ళిన వాళ్ళు 4 వచ్చారు. ఈ హోటల్లో చెప్పాం క్వైట్గా ఉండాలి, మేము కూడా పక్క రూమ్లో ఉంటాం, ఏదైనా వస్తే నాకు సైజ్ చేయమండి రామ్ నేను చెప్పాను. వీళ్ళు వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టగానే మా వాళ్ళకి తెలుసు కదా వస్తారు లోపల ఉన్న వాళ్ళకి, ఇంత సోఫా తలుపు అడ్డం వేసి కూర్చున్నారు కదా, బోల్ట్ పెట్టి సోఫా కొంచెం పక్కకు లాగి అట్లా బోల్ట్ తీసి వాళ్ళకి కనపడకుండా తలుపు చాటుకొచ్చారు మా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కనపడితే మళ్ళీ వాళ్ళు పారిపోతారు కదా. తలుపు చాటుకుని తలుపు తీగానే ఏం చేశారంటే అట్లా డోర్ ఓపెన్ అయిందండి. ఒక్కడ పాస్ అయ్యాడు, వీడు బెడ్ ఎదురుగా ఉంది. సింగిల్ జంప్లో బయటికి వెళ్ళిపోయి పారిపోయాడు. సింగిల్ జంప్, ఓన్లీ 1 జంప్. మా వాళ్ళ అంటే వీఆర్ నాట్ ట్రైన్, అంత పెద్ద ఆపరేషన్స్ చేయలేదు కదా వీళ్ళు. మాకు వెళ్ళిపోతే పెద్ద గడుపు. నేను మా పార్ట్నర్ బయట ఇంకో రూమ్లో బయటకు వచ్చాం, జస్ట్ వాష్ చేసుకుని. వాడు పారిపోయాడు అన్నాడు. నేను రివాల్వర్ ఐ జస్ట్ అబౌట్ టు రన్. సూపర్ని పట్టుకున్నాడు, సుధాకర్ ది ఫిష్ ఈజ్ ఇన్ ద వాటర్ డోంట్ చేజ్ ఇట్ అన్నాడు. అంతే, ఒకటే మాట. అంటే నాకేమైనా ప్రాణాపాయం కలుగుద్దేమోనని. ఫిష్ ఈజ్ ఇన్ ద వాటర్. నైట్ 3 o'clock మార్నింగ్. ఇంకా వీళ్ళని భయంకరంగా కొట్టాను నేను. ఇంకా అందులో ట్రీట్మెంట్ అట్ట కాదు, పెద్ద కేసు. చెప్పండి. ఆ 3లో ఇన్ఫార్మర్ ఉన్నాడు. ఓకే, అది మాకు తెలియదు వాడు ఇన్ఫార్మర్ అని. వాడిని భలే కొట్టాను అసలు. మేము మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి 3 దొరికారా? 3 దొరికారు. ఎలాగా? లోపలికి వచ్చేసారు కదా, వీడు ఒక్కడే జంప్ అయిపోయింది. వెంటనే మా వాళ్ళు తలిపేశారు. ఎవడు ఫస్ట్ మీకు దొరికిన మెయిన్ ఫెలో జంప్ అయిపోయాడు సార్. మిగతా 3 దొరికారు. 3 దొరికారు. జబ్బార్ దొరికాడు, సత్తార్ దొరికాడు. జబ్బార్ అంటే వీడి మామ అనమాట. వెళ్ళిపోయినోడి పేరు చిన్న జ్యోతి. ఈజ్ నెంబర్ 1 LTT ఫెలో, రింగ్ లీడర్ సేలంలో. వాడు తర్వాత దొరకలేదు అసలు. వాడు చిన్న జ్యోతి అని మాకు తెలియదు కదా. వీఆర్ నెవర్, అసలు వాడంత పెద్ద LTT లీడర్ అని తెలియదు మాకు. పారిపోయాడు. మా సూపరింట్ ఒక మాట ఏమన్నంటే లెట్ us ఫర్గెట్, ఇవాళ ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు దాకా ఇది ఎవరికి తెలియదు అనమాట. అంటే వాడు మన చేతికి చిక్కి పారిపోయాడు. చిక్కాడు, మా కస్టడీలో ఉన్నాడు. జంప్ బయటికి వెళ్ళిపోయాడు. చీకట్లో కలిసిపోయాడు. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మా సూపరింట్ డోంట్ చేజ్ హిమ్ అన్నాడు. అయిపోయిన తర్వాత దెన్ వీళ్ళని 3 తీసుకున్నాం. తెలిసిపోయింది ఇంకా వేరే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నాట్ నెసరీ. దొరికిపోయారు కదా 3. వీళ్ళని తీసుకుని వచ్చేవాడికి 9 మంది ఆల్రెడీ పట్టుకుని ఉన్నాం కదా, వాళ్ళు జాయిన్ చేసాం. విపరీతమైన ట్రీట్మెంట్, బాగా కౌన్సిలింగ్ చేసాం. అట్లా కాదు, మాకు భయం అంటే ఏ స్టేజ్ భయపడ్డామంటే మేము రేపు పొద్దున వాడిని మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే వాడు కానీ నిప్ప తీసి చూపిస్తే, వాడు చొక్కాలు కానీ ప్యాంట్లు కానీ నిప్ప తీసి చూపిస్తే మేము అందరం లోపలికి వెళ్తాం. పైగా లాంగ్వేజ్ ప్రాబ్లం, అంత టమిలియన్స్. పిలిపించాం టమిలియన్స్ని. వీడు దొరికాడు కానీ ఎస్కేప్ అయినాడు దొరకలేదు. తర్వాత ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత వస్తాను వాడు ఎట్లా వెళ్ళాడు, ఏం చేశాడు తెలియదు. ఏం పేరండి ఆయన పేరు? వాడి పేరు చిన్న జ్యోతి. LTT వాడు. అంటే వీళ్ళు 3 చెప్పారా వాడు ఎలాగొచ్చాడు అనేది? వాడి దగ్గర నుంచి తక్కిన వాళ్ళు చెప్పారు. వాడు ఎలాగొచ్చాడట, గుంటూరు ఏ విధంగా వచ్చాడు? వాళ్ళు ఎప్పుడు 20 days బ్యాక్ వచ్చారంటండి. ఏంటంటే ముందు సెటప్ చేసుకున్న పలానా రోజు ల్యాండ్ అవుద్ది, పలానా రోజు షిప్ వస్తుంది. మెటీరియల్తో పాటు వాడు వచ్చాడు.
మెటీరియల్ మేము ఆల్రెడీ తీసుకొచ్చేసాం కదా. మీరు తీసుకొచ్చారు కానీ వాడు ఏ రూట్ ఎలాగొచ్చిందని? దుబాయ్ టు వచ్చాడా లేదా డైరెక్ట్ శ్రీలంక నుంచి? వాడు సేలం నుంచి వచ్చారండి వీళ్ళందరూ. ఓకే. దుబాయ్ నుంచి వచ్చేవాడు ఒకడు ఉంటాడు అక్కడ, ఇది షిప్ మెయిన్ డాటర్ షిప్లో. ఇప్పుడు మీరు చెప్పిన ఎల్టీటీ మెంబరు వాడు సేలం నుంచి వచ్చాడు. సేలం నుంచి వాళ్ళ పెద్ద గ్యాంగ్ విత్ వెపన్స్ వచ్చారు వాళ్ళు. ఓకే. ఇక్కడ ఏంటి, ఈ సత్తార్ అనేవాడు ఈజ్ అన్ ఆర్గనైజర్. బోట్లో వాళ్ళని మాట్లాడతాడు, లేబర్ని మాట్లాడతాడు. ఇంకో ట్విస్ట్ జరిగింది అక్కడ. సరే వాళ్ళని తీసుకొచ్చామండి, బాగా ట్రీట్మెంట్ ఇచ్చాం, బాగా అంతా రికార్డ్ చేసాం. నెక్స్ట్ మార్నింగ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్, వాడు రిమాండ్ అన్నాడు. వీళ్ళిద్దరు ముగ్గురు వెళ్ళారు కదా, వాళ్ళని బాగా హెవీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి వాళ్ళు ఒకటో రెండో బ్లాక్లు ఈ కూలీలు ఉంటారు కదా, కావలి దగ్గర కూలీలు ఉన్నారు, వీళ్ళు కాంట్రాక్ట్ కూలీలు 2 బ్లాక్లు సముద్రంలో పారేస్తారు కావాలని. అవి రికవర్ చేయాలి, దానికోసం వీళ్ళు వెళ్ళారు. వీడు యాక్చువల్గా ఆ 2 బ్లాక్లు పోకపోతే వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ 2 బ్లాక్ల కోసం చిన్నజ్యోతి ఆగిపోయి వీళ్ళని పంపించారు రికవరీ కోసం. ఎక్కడ రికవరు, ఎట్లా పోయింది, వాళ్ళు ఎవరు కూలీలని వీళ్ళు సర్వే చేసుకుంటున్నారు. ఈ 24 అవర్స్లో మాకు దొరికిపోయారు. ఆ తర్వాత కపర్ది గారిని చనిపోయాడు. అని వండర్ఫుల్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫ్ కోర్ చెప్తాను. మా డిపార్ట్మెంట్ వీ కెన్ టెల్ ఫింగర్ ఆనెస్ట్ ఆఫ్ కోర్. జీ సుధాకర్ అని ఇప్పుడు ఆయన డిప్యూటీ కమిషనర్ రిటైర్డ్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ ప్రాక్టీస్. ఆయన దగ్గర నేను చేస్తున్నాను కూడా. వీళ్ళు కావలి వెళ్ళి ఓ పెద్ద ఆపరేషన్ అనమాట పట్టుకుని కావల్లో ఎంక్వైరీ చేసి, ఆ ఫిషర్మెన్ గుడిసెలు ఉంటాయి కదా, వెళ్ళి చాలా డీప్ ఎంక్వైరీ చేస్తే ఒక్కడు ధైర్యంగా వచ్చి నేను చెప్తానని చెప్పాడంట. చెప్తే అవి కూడా రికవర్ చేశారు మా వాళ్ళు. అంటే ఈ 32 కేసులు ఒక బ్లాక్ని వీళ్ళు తీసుకెళ్ళిపోయారు, లేబర్ తీసుకెళ్ళిపోయారు. లేబర్ సముద్రంలో పారేశారు. పారేసిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు కదా. ఎందుకు పారేశారు? వాళ్ళు ఎప్పుడైనా తీసుకుంటారు, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఎక్కడ పారేస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళు తెచ్చుకుని ముక్క చేసి ఓ ముక్క అమ్మారు కూడా చీరాల్లో. అవి మా వాళ్ళు మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఓ సూపరింటెండెంట్, 3 ఇన్స్పెక్టర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇంటరాగేట్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళకు లిటిల్ బిట్ ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ చేస్తే బయటకు వస్తే ఐగు రికవర్ చేశారు. తీసుకొచ్చిన తర్వాత మాకు ఒక ఆఫ్టర్ 1 year అనుకుంటా ఒక ఫోటోగ్రాఫ్ పంపించారు. ఈ పలానోడు ఈ వాజ్ కిల్డ్ బై రైవల్ గ్యాంగ్ అని. నేను చూస్తే వాడు చిన్నజ్యోతి. అప్పుడు తెలిసింది వాడు చిన్నజ్యోతి అని. వీడి పేరు చిన్నజ్యోతి, ఈజ్ ఎ వెరీ బిగ్ స్మగ్లర్ అండ్ ఎల్టీటీ ఫెలో. ఎవరు చంపారు వాడిని? డిఆర్ఐ పంపించారు, ఫోటో రికగ్నైజ్ చేయండి అని ఆల్ ఓవర్ ఇండియా పంపించారు. ఈ మనిషిని ఎవరైనా చూసారా? we రికగ్నైజ్డ్ హిమ్. సో కానీ రికగ్నైజ్ చేసాం, కానీ దట్ వాజ్ నాట్ రివీల్డ్. వై? బికాజ్ మా కస్టడీలో ఉండి వాడు పారిపోయాడు కదా. అసలు అది ఈ రోజుకి మీతో చెప్తున్నా నేను, వెరీ ఫ్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఆపరేషన్కి వెళ్ళారో వాళ్ళకే తెలుసు, వాళ్ళే చూశారు వాడిని. కానీ తర్వాత ఇప్పటికీ దొరకలేదు. సాల్వ్ వెళ్ళిపోయి తర్వాత చచ్చిపోయాడు. వాడిని చంపేశారు. ఎవరు చంపారు? అక్కడ రైవల్ గ్యాంగ్ ఉంది. రైవల్ గ్యాంగ్ చంపినప్పుడు 7 దొరికితే డిఆర్ఐ వాజ్ ఆఫ్టర్ హిమ్ ఫర్ వెరీ లాంగ్ టైం అంట. వాడు డిఆర్ఐకి దొరకలేదు. వాడు చచ్చిపోయిన తర్వాత ఐడెంటిఫికేషన్ పంపిస్తే మా వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయలేదు అనుకుంటాను నేను, ఎందుకంటే ఐ డోంట్ రిమెంబర్. ఎందుకంటే ఇది 1989 ఇష్యూ కదా. మరి ఆ ఫైల్ మా దగ్గర రాలేదు. బట్ ఐ హర్డ్ దట్ ఆ పేపర్ చూస్తే వాడు చిన్నజ్యోతి వాడిది. అది చివరికి ఎడ్యుకేట్ కాలేదు, కన్ఫిస్కేట్ చేసాం. కన్ఫిస్కేట్ చేసి అప్పుడు మాకు మీనా గారు ఎప్పుడు ఎస్పీ ఒక బెటాలియన్ని తీసుకుని 2 వ్యాగన్లు ఉంటాయి కదా, గూడ్స్ వ్యాగన్స్ గుంటూరులో తీసుకెళ్ళి విత్ లాట్ సెక్యూరిటీ లోడ్ చేసి హైదరాబాద్ వచ్చి నాంపల్లిలో అవుటర్లో పెట్టుకుని నైట్ అంతా గార్డ్ చేసి బాంబే మింట్లో హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి ఈ 5 ఆఫీసర్లు ఎవరైతే స్పాట్లో ఉండి సీజ్ చేసారో వాళ్ళకి ఢిల్లీ పిలిచి కమెండేషన్ లెటర్స్ ఇచ్చారు. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఈయన ఉండేవాడు, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్, వెరీ 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 ఫేమస్ మ్యాన్. వాళ్ళకి 5 కమెండేషన్స్ ఇచ్చారు. వాళ్ళ 5 1 lakh రివార్డులు ఇచ్చారు. అది చాలా తక్కువ, ఏది కంపారిటివ్లీ ఇది 20% అనేది చాలా తక్కువ. బట్ కమిషనర్ సైడ్ తర్వాత మాకందరికి ఆపరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా రివార్డ్స్ వచ్చినాయి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe
iDreams.